నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కేసరపల్లి వేదికగా ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖుల హాజరు ఒడిషా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఘీ ప్రమాణ స్వీకారం హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఆధార్ రేషన్ కార్డు లింకుకు గడువు పెంపు సెప్టెంబర్ 30 లోపు లింక్ చేయాలని కేంద్రం సూచన వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి వేదికగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించగా 1999లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనా పగ్గాలు చేపట్టారు. ఇక 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన పిఠాపురం అభ్యర్థిగా సమీప ప్రత్యర్థిపై 70,000 ఓట్లకు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. అలాగే ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. అభిమానులు ప్రముఖుల సమక్షంలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని
భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయగా మరో 24 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరావు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ, అరగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బార వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం, విధేయత చూపుతానని నేను నస్యం మొహమ్మద్ ఫరూక్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని పయ్యావుల కేశవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని అనగాని సత్యప్రసాద్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని కొలుసు పార్థసారథి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, రామ్దాస్ అథ్వాలే, కింజరావు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, అనుప్రియ పటేల్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, ప్రముఖ నటులు పద్మవిభూషణ్ చిరంజీవి, మరో నటుడు రజనీకాంత్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, పూర్వ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ఎం వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దానికి మన ధర్మం, అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ నల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నాడు. భూమి కోసం
పురంధరేశ్వరి విజయేశ్వరిగా అవతారం ఎత్తి కూటమి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుసరించినటువంటి యువమిత్రు మనవి చేస్తూ ఏళ్ల తరబడి ఎదురు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ అతిథులు హాజరయ్యారు. వివిధ దేశాల తరపున కాన్సల్ ప్రతినిధులు వచ్చారు. వీరిలో సింగపూర్, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తదితర దేశాల ప్రతినిధులు ఉన్నారు. సింగపూర్ కాన్సల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలాయ్ జకీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సల్ జనరల్ చాంగ్ న్యూ కిమ్, జపాన్ కాన్సల్ జనరల్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, ఫ్రాన్స్ కాన్సల్ జనరల్, బంగ్లాదేశ్ డిప్యూటీ కాన్సల్ జనరల్, నెదర్లాండ్స్ కాన్సల్ జనరల్, యుఎస్ కాన్సల్ జనరల్, కాన్సల్ జనరల్ ఆఫ్ ఇరాన్ తదితరులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 24 మంది చేత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులు అతిథులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యానని, ముఖ్యమంత్రితో పాటు ప్రమాణం చేసిన మంత్రులందరికీ అభినందనలు అని, రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రను ఆదేశించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుమలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి రేపు ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని శ్రీకాకుళం జిల్లా అంతటా ఉత్సాహంగా తిలకించడాన్ని జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అన్ని నియోజకవర్గ కేంద్రాలలోనూ, మండల కేంద్రాలలోనూ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలో బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ రంగయ్య జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులతో కలిసి తిలకించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సీరియల్ లైటింగ్ అంటే ఎల్యూమినేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పండగ వాతావరణం లాగా చూపించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సంతోషంగా ఈ యొక్క భవనాలు ప్రజలందరూ ఆశీర్వాదంతో సంబరాలు జరుపుకుంటున్నాం. మోడీ గారు ఢిల్లీలో ఆయన ప్రమాణ స్వీకారం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజలందరి విశ్వాసం ఈరోజు
వార్తల్లో చిన్న విరామం. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నిటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కక్షపూరిత పాలన కాకుండా అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన అందిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కేసరపల్లిలో జరిగిన నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మీడియాతో మాట్లాడుతూ రానున్న 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేలా పాలన ఉంటుందన్నారు. చూసి ప్రజలు నిశ్శబ్దంగా ఈరోజు తెలుగుదేశం అవసరం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో ఈరోజు బీజేపీ కలిసిన ఎన్డీఏ కూటమికి అందించారండి. 164 సీట్లతో ఈరోజు ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల నమ్మకాన్ని, గత 5 సంవత్సరాలు వారు కోల్పోయిన అభివృద్ధిని, సంక్షేమాన్ని మళ్ళీ అందించడానికి పూర్తిగా కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆల్రెడీ మా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎక్కడ రివెంజ్ పాలిటిక్స్ ఉండవు. తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా, వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి నిరూపించి వాళ్ళని చట్టపరంగానే వారి మీద యాక్షన్ తీసుకుంటారు. తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అర్ధరాత్రి గోడలు దూకి ఎమ్మెల్యేలని, ఎక్స్-ఎమ్మెల్యేలని, ఎక్స్-మినిస్టర్లను తీసుకెళ్లి జైల్లో పెట్టేలాంటి అరాచక పనులు తెలుగుదేశం ప్రభుత్వంలోని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండవు. ప్రజలందరికీ చెప్పినట్టు ల్యాండ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. ప్రజారంజకంగా ఎన్డీఏ పరిపాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నారు. ప్రజానికానందరికీ కూడా అనుభవజ్ఞులు, గడిచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాల్లో అనునిత్యం ఉన్న మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజే ప్రజానికం అంతా కూడా వేయ కళ్ళతో చూస్తూ, అదేవిధంగా అక్కడికి వెళ్ళలేని వారందరూ కూడా ఎవరికి వారు వారి విలేజ్ల్లో వారు స్క్రీన్లు ఏర్పాటు చేసుకోవడం అయితేనే ఉండి, వాళ్ళ యొక్క పండగ వాతావరణం కింద క్రియేట్ చేసుకోవటమే ఉండి, ఇవన్నింటినీ కూడా మేము మా జనసేన పార్టీ తరఫున దీని గురించి మాట్లాడటానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మంచి సుపరిపాలన అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. పండగ వాతావరణం కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం మన జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రతిష్ట ఘన విజయానికి మద్దతుగా ఈ రోజు రాష్ట్రంలో నలుమూలల జెండావిష్కరణ కార్యక్రమాలు, వినోదమైన కార్యక్రమాలు, విజయోత్సవాలు చేసుకోవడానికి ముఖ్య కారణం ఈ ప్రజలు. నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని గుంటూరు వాసులు పండగ వాతావరణంలో తిలకించారు. నగర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరలపై వారు ఈ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించి తమ ఆనందాన్ని దూరదర్శన్తో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు జనసేన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో రోజు శుభదినం. రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పటి నుంచి మేలు జరుగుతుందని, ఈ రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటు ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఇస్తారు. మేము మా కుటుంబ సమేతంగా ఈ రోజు సంతోషంగా మా జీవితాలతో పండుగ చేసుకున్నాం. బాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళందరూ మా కోసం వచ్చారు. అమ్మా నేను ఉన్నా మీకు తోడని చెప్పి చాలు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక పండుగ చేసుకున్నాం. ఇలాంటి పండుగ చరిత్రలో ఎప్పుడు చేసుకోవాలా, మాకు ఎంతో సంతోషంగా ఉంది. బాబు గారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో శ్రీనివాసరావు దూరదర్శన్తో మాట్లాడుతూ పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలో తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి వారి పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మహిళా పోలీసు అందరూ కూడా
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం భాగంగా ఈ నెల అంతా కూడా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో బాల కార్మికులను గుర్తించడం, వాళ్ళని రెస్క్యూ చేయడం, రీహాబిలిటేషన్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా CWSలో ప్రవేశపెట్టి వారిని కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులని పిల్లల్ని కౌన్సిలింగ్ చేసి తిరిగి వారిని పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే షాపులో కానీ దుకాణాల సంస్థల్లో కానీ పిల్లల్ని న్యాయం చేసుకుంటారో యజమానులపై చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కనీస వేతన చట్టం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు జామి భీమశంకర్ పేర్కొన్నారు. బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా నగరంలో జేసీఐ నిర్వహించిన కార్యక్రమంలో భీమశంకర్ మాట్లాడుతూ బాల కార్మికులకు తిరిగి బడిలో చేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాల కార్మిక చట్టాలు, హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధిని సాధిస్తున్నప్పటికీ ఇంకా పిల్లలు పనికి వెళ్తూ ఏ ఆశయాల కోసం, ఏ ఫలితాల కోసం దేశ వ్యవస్థ అంతా చూస్తుందో ఆ వ్యవస్థలో లోపభూయిష్టంగా ఉంది. చదువుకోవాల్సిన వయసులో, బడికి వెళ్లాల్సిన వయసులో కార్ఖానాలకు, హోటళ్లకు పరిమితం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితిని రూపుమాపాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న యువత, విద్యార్థులు, సమాజం, అందరు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ప్రభుత్వానికి అనడానికి ఏం లేదు. కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని బడికి పంపించుకుంటా. ఒడిషా ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఘీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్ మోహన్ చరణ్ మాఘీ చేత రాష్ట్ర మంత్రివర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఒడిషా పూర్వ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. మొత్తం 147 శాసనసభ స్థానాలున్న ఒడిషాలో బీజేపీ 78 స్థానాలను గెలుచుకుని తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ओडिशा राज्यर मुख्यमंत्री रूपे मोर कर्तव्य श्रद्धा और शुद्ध अंतरकरण रे निर्वाह करिबी एवं बिना भय बा पक्षपात रे बिना अनुराग बा देश रे सबु प्रकार लोकंक प्रति संविधान और विधि अनुसार न्याय प्रदान करिबी। मो श्री मोहन चरण माझी ईश्वरंक नाम रे शपथ करुअछि जे जो विषय राज्यर मुख्यमंत्री रूपे मोर विचार को अणाजिब बा मते ज्ञात हब ताहाकु एपरी मुख्यमंत्री रूपे मोर कर्तव्यर समुचित निर्वाह निमित्त जेपरी आवश्यक हब तत् भिन्न प्रत्यक्ष बा परोक्ष भावे कौनसी व्यक्ति बा व्यक्ति मानंकु जणाइबी नहीं बा प्रकट करिबी नहीं। ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైందని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రధాని ఆహ్వానం మేరకు ఈ నెల 14వ తేదీన ఇటలీలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడం, రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల కలిగే అనర్థాలు, వలసలు, భద్రత, కృత్రిమ మేధ తదితర అంశాలపై జరిగే చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలిపారు. అంతేకాకుండా పలు అంశాలపై G7 దేశాలకు చెందిన నేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వివరించారు. The visit assumes a significance as this will be Honorable Prime Minister's first overseas travel after resuming office in his third consecutive term. This will be India's 11th participation in G7 summit and Prime Minister Modi's 5th consecutive participation at the G7 summit. Prime Minister's participation in the G7 summit would also provide a timely opportunity to follow up on outcomes of the G20 summit held under India's presidency last year and deliberate on issues which are significant
for the Global South. On the sidelines of the G7 summit in Italy, Prime Minister is also expected to hold bilateral meetings and discussions with the leaders of the G7 as also the outreach countries and the international organizations. G7 summit under Italian presidency has chosen some key priorities for the current year. In broad terms, these are: first, conflict in Russia, Ukraine, Middle East with its consequences for the global agenda. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో యోగా ప్రాముఖ్యత గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రతిరోజు పలు విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు వృక్షాసనాన్ని వేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ మోదీ ఓ వీడియోను విడుదల చేశారు. 2 इंच की दूरी पर रखकर सीधे खड़े हो जाएं। अपनी आंखों के सामने किसी एक बिंदु पर अपना पूरा ध्यान केंद्रित करते हुए एक गहरी लंबी सांस छोड़ते हुए सावधानी से अपने दाएं पैर को मोड़ते हुए धीरे से ऊपर उठाएं और उसके पंजे को अपने बाएं पैर की अंदरूनी जांघ पर रख दें। एक बात का विशेष ध्यान दें कि आपकी एड़ी आपके मूलाधार क्षेत्र से सटी हुई हो। एक बार इस स्थिति में स्थिर हो जाने के बाद एक गहरी सांस लेते हुए धीरे से अपनी बाहों को फैलाएं और उन्हें आहिस्ता से अपने सर के ऊपर ले जाते हुए नमस्कार की मुद्रा में खड़े हो जाएं। इस स्थिति में सामान्य रूप से सांस लें और छोड़ें और 10 से 30 सेकंड तक खड़े रहें। ये आसन मस्तिष्क में संतुलन, स्थिरता और सजगता को बढ़ाता है। वृक्षासन आपकी न्यूरोमस्कुलर कोऑर्डिनेशन को बेहतर बनाता है। इस आसन से पैरों की मांसपेशियां मजबूत होती है। यदि आप गठिया, चक्कर या मोटापे से पीड़ित हों तो कृपया ये आसन ना करें। 10 से 30 सेकंड तक वृक्षासन में खड़े रहने के बाद सांस छोड़ते हुए धीरे से अपने हाथों को नीचे ले आएं। अब अपने दाएं पैर को आहिस्ते से नीचे रखकर सीधे खड़े हो जाएं। एक गहरी लंबी सांस लें और छोड़ें और अब पूरे क्रम को अपने बाएं पैर से दोहराएं। वृक्षासन आपके शरीर के साथ साथ आपके दिमाग को भी तंदुरुस्त बनाता है। इस आसन से आपके मस्तिष्क की सजगता बढ़ती है और आप अपने काम को एकाग्रता से करने में सक्षम बनते हैं। కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. తొలుత మంత్రివర్గ కార్యాలయానికి వచ్చిన గడ్కరీకి మంత్రిత్వ శాఖ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రివర్గ ఉన్నతాధికారులతో గడ్కరీ సమావేశమయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లోని తన కార్యాలయానికి వచ్చిన సీతారామన్కు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీతారామన్ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆధార్ రేషన్ కార్డును లింక్ చేయని వారికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా సెప్టెంబర్ 30 వరకు పెంచింది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకల్ని అడ్డుకునేందుకు ఆధార్ రేషన్ కార్డులను లింక్ చేయాలని కేంద్రం నిర్ణయించగా ఇప్పటికే అనేక మంది ఆధార్ అనుసంధానం పూర్తి చేశారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా విస్తరించాయి. వీటి ప్రభావం కారణంగా ఇప్పటికే చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని పలు జిల్లాలలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.